స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరులో అడిషనల్ కోర్టును త్వరగా ఏర్పాటు చేయించాలని పలమనేరు బార్ అసోసియేషన్ నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఉగ్రవాదుల కాల్పులలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కార్తిక్ మృతి చెందారు. కార్తిక్ వీర మరణంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కును గట్టకెక్కించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే 11,440 కోట్ల సహాయాన్ని కేంద్రం ప్రకటించడం అభినందనీయమని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ థామస్ అన్నారు. పలమనేరుకు అడిషనల్ కోర్టు కొరకు హైకోర్టు సిఫార్సు చేసిందని కోర్టు మంజూరు అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వరకు వచ్చి పనులు ఆగిపోయాయన్నారు. పుంగునూరు కుప్పంలలో ఇప్పటికే అడిషనల్ కోర్టులను ఏర్పాటు చేశారని సుమారు 5,500 కేసులు పైగా ఉన్నటువంటి పలమనేరులో అడిషనల్ కోర్టు లేకపోవడంతో 20 ఏళ్లకు పైగా ఉన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన పలమనేరులో అడిషనల్ కోర్టును ఏర్పాటు చేయించాలని వారు కోరారు. కరెక్ట్గా పొడుగోళ్ళు లేదండి సార్ మీకు కుప్పంలో పుంగనూరులో 3,000 కేసులు ఉండేదానికి 2 కోట్లు శాంక్షన్ చేసింది. 1500 కేసులు హైకోర్టులో శాంక్షన్ చేసిన హైకోర్టు నుంచి హోమ్ పోయింది, హోమ్ నుంచి ఫైనాన్స్ పోయింది, ఫైనాన్స్ దగ్గర మళ్ళీ అక్కడ ఉండేది. ప్రాబ్లం అయితే అక్కడే ఉండేది కాదు. ముందు గవర్నమెంట్ పీరియడ్ లో అక్కడ నుంచి పోయింది, అది ఇప్పుడు అక్కడి నుంచి కదిలితే సార్ లాస్ట్ టైం తెలుసు అన్ననే కదా ఇప్పించింది అపాయింట్మెంట్ అన్నే కలిసి నా స్టేట్ లో హైయెస్ట్ పెండింగ్ ఉండే కోర్టు ఏదైతే పలమనేరు 5,500 ఉన్నాయి. ఏ స్టేట్ లోనే ఎక్కడ అన్ని పెండెన్స్ ఉండే కోర్టు ఎక్కడ 20 సంవత్సరాల కేసులు పెండింగ్ ఉన్నాయి. కేసులు 81 ఉన్నాయి. కనీసం 78 నుంచి కూడా పెండింగ్ లేదు. లాంగ్ పెండెన్స్ వల్ల పరిస్థితులు దృష్ట్యా చనిపోతున్నారు పార్టీలు కూడా. నిన్న నార్త్ జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీకి ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కార్తిక్ మృతి చెందాడు. కార్తిక్ వీర మరణంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కార్తిక్ మరణించిన సంఘటన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. రైతు కుటుంబానికి చెందిన కార్తిక్ 2017లో ఆర్మీలో చేరారు. రేపు ఉదయం పార్థివ దేహం గ్రామానికి రానున్నట్లు బంధువులు తెలిపారు. రేపు గౌరవ ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొననున్నారు. ఎగురాగనపేట గ్రామం, ఇదే విలేజ్. ఆ అబ్బాయి సుమారు 10 సంవత్సరాల నుంచి ఆర్మీలో పనిచేస్తున్నారు. నేను అనుకోకుండా ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ముందు రోజు కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి సుమారు గంట టైం మాట్లాడి ఫ్యామిలీ విషయాలంతా డిస్కస్ చేశారు. పెద్ద దిక్కు, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఈయన అయినా కానీ ఫ్యామిలీ మొత్తం ఆ అబ్బాయి నడిపిస్తూ ఉన్నాడు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా మంచి వ్యక్తి. ఇలాంటి సంఘటన జరగడం మా గ్రామానికి చాలా దురదృష్టకరం. ఒక విధంగా గర్వకారణం కూడా ఏమంటే, ఒక దేశ సేవలో ఇలాంటి సమయంలో ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడి చనిపోవడం అంటే చాలా గర్వకారం. మా గ్రామ పరంగా అయితే సంతోషిస్తాము. కాకపోతే ఇలాంటి సంఘటన మా గ్రామానికి రావడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ప్రభుత్వ పరంగా మా గ్రామానికి ఇలా సంబంధించిన వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండే ఉద్దేశంతో ఆయనకు వరదరాజులకు 2 కుమారులు ఉన్నారు కాబట్టి చిన్న కుమారుడు చనిపోయిన తర్వాత కూడా పెద్ద కుమారుడిని
ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం చేసి అతనికి ప్రభుత్వ ఉద్యోగంగా కల్పించి సహాయం చేయాలని కలెక్టర్ గారిని ప్రభుత్వం ద్వారా అన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు ఆర్బి వినాయక్ రెడ్డి. నేను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు చిత్తూరు నుంచి వచ్చాను. ఈరోజు మొన్న జరిగిన మిలిటెంట్ కాల్పుల్లో కార్తీక్ కుమార్ అక్కడ చనిపోయారు. అతన్ని ఈరోజు సాయంత్రం 5:15 నిమిషాలకి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి సుమారు రాత్రి 11:15 నిమిషాలకి అక్కడ చేరుకుంటుంది. అక్కడి నుంచి మన అక్కడ ఉన్న ఎంఈజీ సెంటర్ వాళ్ళు ఆర్మీ రూల్ దీని ప్రకారంగా చేస్తున్న రూల్స్ అన్ని వాళ్ళ ప్రకారంగా వాళ్ళ గౌరవ వందనం సమర్పించి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇక్కడ వాళ్ళ విలేజ్ రాగిమాని పెంటకి చేరుకుంటుంది. ఆ తర్వాత రేపు జరగాల్సిన కార్యక్రమాలు ఇక్కడ వీళ్ళ ద్వారా వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వీళ్ళు ఇక్కడ చేసుకుంటారు. అతను మాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రాణ స్నేహితుడు. మేము ముగ్గురు అసలు అతను డ్యూటీ నుంచి వచ్చినాడంటే మేము ముగ్గురు కలవంది ఏ రోజు లేదు. అతను ఊరికి బయలుదేరతాడంటే మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాడు, మేము బయలుదేరుతాను మీరు రండి అనేసి. వెళ్తే వాళ్ళ ఫాదర్ వెళ్తాడు, అట్లా లేదంటే మా ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే అతను పోయి తిరుక్కొని వస్తా ఉంటుంది. అతను డ్యూటీ నుంచి వచ్చినా కానీ అసలు ఇంట్లో కన్నా మాతో ఎక్కువ స్పెండ్ చేస్తా ఉన్నాడు. అతను డ్యూటీకి పోయే ముందు కూడా మాతో మాట్లాడేసి మళ్ళీ లీవ్లో వస్తాను అనేసి వెళ్ళాడు. ముందు రోజు నైటు మాతో 4 o'clockకి మాట్లాడాడు. మాట్లాడి మాతో ఆపరేషన్లో ఉన్నాము ఇలా చెప్పాడు. చెప్తే మేము అప్పుడు కూడా వీడియో కాల్లో వద్దులే మళ్ళీ మాట్లాడదామన్నాము. పర్లేదు నేను బాగానే సేఫ్గానే ఉన్నాను మాట్లాడండి అన్నాడు. మాకు లాస్ట్ అదే అతను చూడడం మాట్లాడడం మాకు అదే లాస్ట్ చివరి చూపు అని మాకు కల్లో కూడా అనుకోలేదు. సరే ఈవినింగ్ నేను కాల్ చేసి మాట్లాడతాను లేరా ఇప్పుడు వద్దు అనేసి మా ఫ్రెండ్ శరత్ పెట్టేశాడు ఫోను. పెడితే వాడు మేమే బలిందంగా పెట్టామే కానీ అతను పెట్టలేదు. మార్నింగ్ 11 o'clockకి వాళ్ళ ఫాదర్కి ఇలా కాల్ వచ్చింది. వస్తానే గాయాలతో ఉన్నాడని చెప్పాడు. మళ్ళీ 3 o'clockకి లేదు ఇంకా చెప్పాడు. మా ఫ్రెండ్ మాతో లేదానికి మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అందరూ కన్నీటి వాళ్ళు. ఈస్లో మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అతను జాబ్ కొట్టాలి అని చాలా ట్రై చేశాడు. ఫస్ట్ నుంచి ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది. చదువుకుంటానున్నాడు. సడన్గా ఇంకా ఇంట్లో బాధలు చూడలేకుండా మనం ఎలా అయినా జాబ్ కొట్టి ఇంట్లో ఫ్యామిలీ బాగా చూసుకోవాలని చెప్పేసి డిగ్రీ సెకండ్ ఇయర్లో 2015లో అతను ఆర్మీకి ట్రై చేసినాడు. ఫస్ట్ అటెంప్టే కొట్టినాడు. అప్పట్లో రన్నింగ్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ అతనే, గ్రౌండ్ ఫస్ట్ అతనే, అన్నీ ఫస్ట్ టైమే సెలెక్ట్ అయ్యేసి 2015లోనే జాబ్ కొట్టినాడు. అతను ఫ్యామిలీ కోసం అతను బాగా కష్టపడినాడు. వాళ్ళ ఫ్యామిలీ కోసం అన్నీ వాడు ఏం చేసినా అన్నీ వాళ్ళ ఫ్యామిలీ కోసమే. డబ్బులు బాగా చూసుకోవాలనేసి వాళ్ళ అమ్మ నాయన్ని వాళ్ళ అన్నని అందరినీ బాగా చూసుకోవాలనేసి వాడు చాలా కష్టపడినాడు. స్కూల్ నుంచి కాలేజీ టైంలో కూడా డబ్బుల కోసం చాలా కష్టపడినాడు. బాగా కష్టపడి బాగా చదువుకున్నాడు, జాబ్ కొట్టినాడు. ఇప్పుడు సెటిల్ అయ్యి కొంచెం బాగా ఇప్పుడు ఉండగా సడన్గా ఇలా అయిపోయింది. మేమేమో ఎక్కడా పోడు, ఊర్లోనే ఉంటాడు. అందరు పిల్లలతో బయట వెళ్ళడం తిరగడం బాగా ఎంజాయ్ చేస్తాడు. వచ్చి అందరితో బాగుంటాడు, మంచిగా ఉంటాడు, చాలా మంచివాడు. మేము ముందు రోజు కూడా మాట్లాడాడు మాతో. ఇంకా నెక్స్ట్ మంత్ 7వ బయలుదేరి వస్తాను నేను అని చెప్పినాడు. సడన్గా మరుసటి రోజు నిన్న ఇట్లా అయిపోయింది. చాలా దిగ్భ్రాంతికి గురైనాం అందరూ. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మీ అందరికీ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుండి విముక్తి కల్పించండి, అవసరమైతే ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని, ప్రతిసారి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లేవారని, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామంటూ చెప్పడం ఎంతవరకు న్యాయమని, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. దానికి భిన్నంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఎంతో మంది కార్మికుల జీవితాలను నిలబెట్టిందని ఆయన అన్నారు. సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును గట్టెక్కించాలంటే 18,000 కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ రాష్ట్ర మంత్రివర్గం విన్నవించిందని, కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ బిల్లు చెల్లింపుకు 500 కోట్లు, ముడిసరుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపుకు 1150 కోట్లు, మొత్తం 2 విడతల్లో 1650 కోట్లు కేంద్రం ఆర్థిక సహాయం అందించడం నేడు సంక్షోభం నుంచి ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి అభినందనీయమని ఎమ్మెల్యే థామస్ అన్నారు. సో ఇవన్నీ చూస్తే జనాలు గత ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఇట్లా చాలా పనికిమాలిన పనులంతా చేశారు.
ఈరోజు కూడా చూసారంటే అమూల్ ఫ్యాక్టరీని ఎంత దారుణంగా చీప్గా ఇచ్చేశారు. అది కూడా ఈరోజు ఉంటే మనం బ్రహ్మాండంగా అక్కడ ఏదైనా మంచి కంపెనీస్ పెట్టుకోవచ్చు, చాలా మంచిగా చేసి ఉండొచ్చు. గత ప్రభుత్వం దాన్ని చాలా 120 కోట్లు విలువ చేసే అమూల్ కంపెనీకి ముందుగా ఏముంది విజయ డైరీని చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, కానీ మొత్తం కూడా మన పిల్లకాయలకి ఎవరికాడ జాబ్ దొరకడం లేదు. మొత్తం నార్త్ ఇండియన్సే ఆడ ఉన్నారు. ఇలాంటి చాలా వీళ్ళు దారుణమైన పరిస్థితికి రాష్ట్రాన్ని 20 సంవత్సరాల బ్యాక్కి నెట్టేశారు. సో దీన్ని కాపాడుకునే హక్కు మనకుంది కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చొరవతో, ప్రైమ్ మినిస్టర్ గారి చొరవతో ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నించి ఎన్డీఏ కూటమిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి మేడం గారు ముగ్గురు కూర్చొని దీన్ని మాట్లాడి ఇప్పుడు 11,440 కోట్లు ఈ ఫైనాన్షియల్ బడ్జెట్లో మనకు ఈ విశాఖ ఉక్కుకి దీన్ని మనకు అలొకేట్ చేయడం జరిగింది. సో ఇది నష్టపోకుండా ఇది మంచిగా మళ్ళా జరగాలని చెప్పేసి దీనికోసం 11,440 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా విశాఖ పాత ఎలా జరుగుతుందో అదేవిధంగా తీసుకురావడానికి కృషి చేసిన మన పిఎం గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చూసారంటే ఇక్కడ ఇయర్లీ 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక ఈ ఫ్యాక్టరీ నుంచి. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్. అదేవిధంగా 2002లో టీడీపీ గవర్నమెంట్ స్టీల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు హైయెస్ట్ రికార్డు స్థాయిలో ఇక్కడ ప్రొడక్షన్ జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇది ఆల్మోస్ట్ అట్లే స్లోగా డౌన్ఫాల్ అయ్యి ఫైనల్గా దీన్ని వద్దు మనకు నష్టం వస్తుంది అమ్మేయాలని చేసినప్పుడు దీనికి మళ్ళా ఊపిరి పోసి లైవ్లో తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్కి, పిఎం గారికి, అదేవిధంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ మొత్తం కూడా క్రెడిట్ అతనికే వెళుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. సో కాబట్టి కావాలనే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి దుష్ప్రచారం చేస్తుంది, తప్పుడు ప్రచారం చేస్తుంటాయి. ఇవన్నీ కూడా నమ్మొద్దండి. వచ్చిన 7 సంవత్సరాల్లోనే ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చింది మన ఎన్డీఏ కూటమి. అందులో ఉండే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు 24 అవర్స్ కష్టపడి మంచి మంచి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా సీసీ రోడ్లు, గుంతలు పూడ్చే కార్యక్రమం, అదేవిధంగా చూసారంటే అక్కడక్కడ మనకు ఇప్పుడు చూసారంటే కిడ్నీ పోయిన వాళ్ళందరికీ కూడా డయాలసిస్ యూనిట్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. మీకు కూడా తెలుసు ఇప్పుడే మన గవర్నమెంట్ తరఫున మనకు మొట్టమొదటిసారిగా గంగాధర్ నెల్లూరులో మహిళా డిగ్రీ కాలేజీ ఈ 50 సంవత్సరాల్లో మనకు ఎప్పుడు రాలేదు. మన కాన్స్టిట్యున్సీలో ఎస్ఆర్పురంలో మహిళా డిగ్రీ కాలేజ్ రావడం మనందరికి కూడా హర్షణీయం. సో ఇలాంటి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు తొందరలోనే చేస్తాం. డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం, హాస్పిటల్ తీసుకొస్తాం, 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తాం. ఈ తచ్చూరు రోడ్ ఇంకో 1 ఇయర్లో ఫినిష్ అయిపోతే అక్కడ కూడా సుమారుగా మంచి మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రజలందరికీ, యూత్ అందరికీ కూడా కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. తచ్చూరు రోడ్ తొందరలోనే ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మనకు మంచి మంచి ఇండస్ట్రీ వస్తుంది, మన పిల్లలందరికీ కూడా జాబ్స్ వస్తాయి. ఎక్కడే కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డు పడము, మైనస్లో కూడా అడ్డుకోము. మేము ఎప్పుడు డెవలప్మెంట్లో ముందు ఉంటాం కాబట్టి మన పిల్లలు కూడా మంచిగా చదువుకునే వాళ్ళు మంచి మంచి జాబ్ చేయాలని చెప్పేసి మా అందరి ఆశ. ఇది తొందరలో నెరవేరుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాం. ఇలాంటి విశాఖ ఉక్కులాగా ఇంకా ఎన్నో మంచి మంచి కంపెనీలు మన రాష్ట్రానికి రావాలి. ఇవన్నీ కూడా మంచిగా ప్రయోజనంగా ఉండాలి. ఇప్పుడే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మన సీఎం గారు దావోస్ వెళ్ళారు. అక్కడ కూడా అందరితో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్తో మాట్లాడి అన్ని కంపెనీలు కూడా ఇక్కడ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తొందరలో మన ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయి. చంద్రబాబు నాయుడు కనిన కళ 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆయన ఎలా కృషి చేస్తున్నారో మనం కూడా 2047లో జీడి నెల్లూరు వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా రావాలని చెప్పేసి 2047లో జీడి నెల్లూరు కూడా స్వర్ణాంధ్ర జీడి నెల్లూరుగా మారాలని చెప్పేసి మనం అందరం కూడా కృషి చేసి మంచి మంచి పనులు చేయాలని చెప్పేసి మనం అందరినీ కోరుకుంటున్నాం. సో మనందరం ఒకటే, మన కార్యకర్తలు, మనతో ఉండే ఎన్డీఏ కూటమి అందరూ ఈక్వల్గా మనం
మంచిగా పనిచేస్తాం, చిన్న చిన్న విభేదాలు వదిలేస్తాం, మంచిగా పనిచేసి మన కాన్స్టిట్యున్సీని, మన ఊరిని, మన మండలాన్ని, మన కాన్స్టిట్యున్సీని, మన జిల్లాని మంచిగా డెవలప్ చేసి మంచి బాటలో పెట్టడానికి మీరందరూ కూడా నాతో పాటు కృషి చేస్తారని, నాతో పాటు కలిసి చేయూతనిచ్చి ముందుకు నడుపుతారని విశ్వసిస్తూ మీ అందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.